శనగల కొనుగోలు చేయాలని బేల మండల కేంద్రంలో రైతులు అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. మండల సబ్ మార్కెట్ యార్డ్లో వారం రోజుల నుండి మార్కెట్లో కోసం పడిగాపులు కాస్తున్నామన్నారు. రైతులు సాగు చేసిన శనగ పంటకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత కరువైందన్నారు. గత 15 రోజుల నుండి ఇప్పటి వరకు కేవలం 2-3 గ్రామాల రైతులు 14,000 శనగ పంటను మార్కెట్ ఫెడ్ అధికారులు సొసైటీ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన మిగతా అన్ని గన్ని సంచుల్లో నింపి మార్కెట్ల కోసం రైతులు, సొసైటీ అధికారులు, హమాలీలు వారం రోజుల నుండి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారు. ఉన్నతాధికారులు అడిగినప్పుడు ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు. ప్రభుత్వం శనగ పంటను బేషరతుగా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ గారికి అలాగే డిఎంఓ గారికి మా ఒక విజ్ఞప్తి ఉన్నది. మా భేదోళ విలేజ్ బేలా మండల్లో 10 కస్టడీ ఉంది. ఇంకా 3 విలేజ్లే కాలేదు. మా భేదోళ గ్రామవాసులు 8 రోజుల నుంచి ఇక్కడ బేలా కస్టడీలు ఉన్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ బార్కోడ్ ఎక్కువ ఇస్తలేదు. 500 1000 మినిమం బేలా మార్కెట్లో 2000 డైలీ బార్కోడ్ కావాలి. భేదోళదే 600 ఎకర్స్ జమీన్ ఉంది. అందువల్ల 7 క్వింటల్కు పడితే సుఖ సచ్చకం అండ్ 48 మన క్వింటల్స్ మాల్ ఉంటుంది ఇక్కడ భేదోళ విలేజ్ది. అందువలన డైలీ 2000 మార్కెట్ ఇవ్వగలరని డిఎంఓ గారికి అలాగే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంత మాట్లాడి ఇలా మార్కెट यार्ड मध्ये भेदोळा गाव आज तीसरा नंबरचा 3 नंबर पे ये भेदोळा गांव है. एक थोड़ा बड़ा गांव का चना है. उन्हें 8 दिन से यहाँ पे जो चना लेके आए सो लोग हैं, काश्तकार लोग, तो उनका अभी बारकोटिंग नहीं आया, कुछ नहीं आया. एक 500 बारकोटिंग आ रहा, कम से कम 2000 बारकोटिंग आना चाहिए. अभी काश्तकार भी यहाँ पे नींद ले रहे हैं, तो हमारे लोग भी खाली है और वो सोसाइटी वाले भी खाली है. तो इस वजह से मैं बोलना चाहता हूँ कि सरकार को बोलना चाहता हूँ मीडिया के माध्यम से कि आगे लेके वो सोयाबीन के हाल के जैसा ही करना चाहते हैं. आगे लेके चना भी लेते या नहीं लेते मुझे डाउट ही आ रहा है. तो इतने और गांव है, अभी 3 गांव कुछ बारकोटिंग ख़त्म हो रहा, तो 52 गांव का चना आने का है. तो ये